ఎఫ్‌డిఐస్ అనేవేంటంటే ఒక ఇండియన్ ఎళ్లి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఐఎన్ఆర్ రూపీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల ప్రత్యేకంగా ఒక పెట్టుబడి ఉద్యోగాల పరంగా కాకుండా ఇంకేం పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఒక ఫారిన్ కంపెనీ లేకపోతే ఒక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏదైనా ఇండియాకొస్తే దానివల్ల ఏమవుతుంది అంటే మన రూపాయికి మారకం విలువ ఏదైతే ఉందో మనకు ఫస్ట్ విదేశీ ద్రవ్య నిల్వలు అంటే ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఇండియాలో పెరగడం స్టార్ట్ అవుతాయి. సో కంటిన్యూస్‌గా ఎప్పుడైతే ఎలాంటి పెట్టుబడులు వస్తూ ఉంటాయో ఆ విదేశీ ద్రవ్య నిల్వలు మన దగ్గర పెరుగుతూ ఉంటాయి. అలాగే అవి పెరుగుతున్న కొద్దీ ఫర్దర్‌గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్న కొద్దీ మన కరెన్సీ ఏదైతే ఐఎన్ఆర్ ఉందో దానికి విదేశీ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. అలా డిమాండ్ పెరిగే కొద్దీ మన కన్వర్షన్ రేట్ ఇప్పుడు మనకి యూఎస్ డాలర్‌లో 80 చిల్లర ఎలాగైతే ఉందో, యూరోకైతే ఇంకా ఘోరంగా 90 చిల్లర ఎలా ఉందో, ఇవన్నీ క్రమంగా తగ్గి భారత ఆర్థిక వ్యవస్థ గానీ, భారత కరెన్సీ గానీ బలపడడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహకరిస్తాయన్నమాట. సో 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు రావడానికి మెయిన్ కారణం కూడా ఇండియాని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్‌కి ఓపెన్ చేయడానికి కారణం కూడా ఇదే. ఒకానొక సమయంలో మన విదేశీ ద్రవ్య నిల్వలు అంటే ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ చాలా 2 వారాలకు సరిపడా డబ్బులకు మాత్రమే పరిమితమైనప్పుడు మనం ఈ ఒక సంస్కరణలు తీసుకురావడం ద్వారా మళ్ళీ మనం పుంజుకోగలిగాం. అలాగే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కానీ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్, అలాగే మేక్ ఇన్ ఇండియా కానీ ఈ ఇనిషియేటివ్స్ కూడా ఈవెన్చువల్‌గా టార్గెట్ చేసేది ఏంటంటే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మనం వేరే కంట్రీస్ దగ్గర నుంచి కొనుక్కున్న వాటికి కానీ లేకపోతే వాళ్ళతో చేసే వ్యాపారాల నుంచి సప్లయర్ పేమెంట్స్ మనం మన కరెన్సీలో ఎక్కువ పేమెంట్స్ చేయలేం కాబట్టి వాళ్ళ కరెన్సీలో చేయడానికి వాళ్ళ కరెన్సీ కొనుక్కుంటాం, మన కరెన్సీ అమ్ముతాం కాబట్టి వాళ్ళకి డిమాండ్ పెరిగి మన కరెన్సీ డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి అలాంటి ఒక పరిస్థితులు రాకుండా మనమే ప్రతి వస్తువుని తయారు చేసుకోగలిగితే, మన వస్తువులనే మార్కెట్ చేసుకోగలిగితే, మన వస్తువులనే వాడుకోగలిగితే మనకు కావాల్సిన ముడి సరుకులు అంటే రా మెటీరియల్స్ అన్నీ మనమే తయారు చేసుకొని మన ప్రొడక్షన్ యూనిట్స్‌కి అందించుకోగలిగితే మన కరెన్సీ విలువ పడిపోకుండా ఉంటుంది. అలాగే వేరే దగ్గర నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి విదేశీ పెట్టుబడులు చాలా ఎక్కువగా వస్తే వాళ్ళ కరెన్సీ మన దగ్గర వచ్చి నిల్వలు పెరుగుతాయి కాబట్టి మన కరెన్సీ రేటు క్రమంగా బలపడడానికి అంటే మన కరెన్సీ రేటు పడిపోకుండా క్రమంగా బలపడడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఇలాంటి ఇనిషియేటివ్స్ని జనరల్గా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ గూగుల్ రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంతగా సహకరించడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఏఐలో ఇండియాని టాప్లో ఉంచాలని, అలాగే మనం ఒక ఫాలోవర్లా కాకుండా లీడర్గా మొదటి నుంచి ఏఐలో బలపడాలని రాబోయే కొత్త డెవలప్మెంట్ అదే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది దానిలో ఇండియా ఎప్పుడూ లీడింగ్లో ఉండాలని చెప్పి ఆ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 1 ఇయర్ నుంచి 12-13 నెలల నుంచి చేసిన ఫాలో అప్. అండ్ ఇంకొకటి ఇక్కడ జరుగుతున్న డిబేట్ ఏంటంటే వచ్చే ఉద్యోగాలు ఎన్ని వర్సెస్ ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎన్ని అనేది. అయితే ఇక్కడ నాకు ఒక